హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. రాధాకృష్ణ. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలకి. ఈరోజు లంచ్ బాక్స్లోకి అయితే కన్నా మెంతి కూర, పప్పు, అరటికాయ తాలింపు, అన్నము, వాళ్ళ టిఫిన్కి అయితే కన్నా ఇడ్లీ, చట్నీ అయితే చేస్తున్నానండి. చట్నీ అయితే ఆల్రెడీ చేసి పెట్టేశాను. మునుపే చేసి పెట్టేస్తానండి. ముందు రోజు రాత్రి కానీ అట్లా చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. అది ఒక 2 రోజులకైతే చట్నీ చేయాల్సిన పని ఉండదు. ఇడ్లీ చేస్తా అన్నా, దోశ చేస్తా అన్నా కూడా ఈ విధంగా ముందే రోజే చేసి పెట్టుకుంటానండి. చట్నీలు ఏదైనా కావాలనుకుంటే అప్పటికప్పటికి చేస్తాను. అయిపోయినదంటే కన్నా రైస్ అయితే కడిగి పెట్టేశానండి. ఈ విధంగా అరటికాయ కట్ చేసి పెట్టుకుంటున్నాను ఫ్రైకి. కాస్త ఆయిల్ వేసేసి అరటికాయ వేసి కాస్త మగ్గనిచ్చేసేసినామంటే చూడండి, కారము, ధనియాల పౌడరు, కొంచెం గరం మసాలా వేసి పసుపు, ఉప్పు వేసి కలియబెట్టేసేసానండి. ఫ్రై అయిపోయింది. ఇంకే పొడులు వేయను నేను. సింపుల్గా ఉంటాయండి కర్రీస్ నావి. మా పిల్లలకు కూడా చాలా నచ్చుతాయి ఈ విధంగా ఉండడమే. ఒక పక్క అయితే పాలు పెట్టేశాను కాఫీకి. ఇంకొక సైడ్ మా పిల్లలకి అయితే డిటాక్స్ అయితే చేసిస్తాను. బీట్రూటు, క్యారెట్, ఒక బనానా, ఒక 8 బాదం అయితే వేసానండి. వేసి డిటాక్స్ అయితే ఇచ్చేసాను. డిటాక్స్లోది పిప్పి ఉంటుంది కదా, అది ఇడ్లీలలోకి కలిపేస్తానండి. వేస్ట్ అయితే చేయను, దాన్ని పడేయను వృధాగా. పప్పు అయితే రామ్ పెట్టేసుకుంటున్నాను. మా పిల్లలు అయితే తాగేసి ఇచ్చేశారు. కర్రీస్ అయితే ఎక్కువ చేస్తానండి. ఆకుకూరలు, వెజిటేబుల్స్ మేము ఎక్కువ తింటాము. ఎక్కువగా కర్రీస్ కూడా చేస్తాను. మేము ఉండేది నలుగురము, అయినా కూడా నేను ఎక్కువగా చేస్తానండి కర్రీస్. ఒకవేళ నైట్కి కూడా అవే తింటాం మేము. అలా ఏమీ మరుసటి రోజుకంతా ఇవి మిగిలితే పడేసేది ఏంటో ఏముండదు. మరుసటి రోజుకి తింటాము, నైట్కి కూడా అవే తింటాము. కర్రీస్ ఏమైనా తక్కువగా ఉంటే అప్పుడు నైట్కి ఏదైనా ఆల్టర్నేట్గా ఏదైనా చేస్తాను. కర్రీస్ మాత్రం ఎక్కువగా తింటామండి. ఇడ్లీ అయితే పెట్టేశాను. గంజిగడ్డలు అయితే ఇడ్లీ పాత్రలో కింద పెట్టానండి వాళ్ళ స్నాక్స్ బాక్స్ కోసము. సీజన్ ఏది ఉంటే కూడా నేను పెట్టడానికి ట్రై చేస్తానండి పిల్లలు తినడానికి. అందుకనేనేమో మా పిల్లలు అన్ని వెజిటేబుల్స్ తింటారు. ఏవి చేసినా కూడా ఏది వద్దనరు, ఇది తినను అని చెప్పరు. పప్పు అయితే తర్వాత వేసేసాను. ఇడ్లీ కూడా ఉడికిపోయిందండి. ఇడ్లీ పెట్టేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి.